వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కొండాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామం నుంచి టీడీపీ నాయకుడు జాగర్లమూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పసుపు పండుగ అయిన కడప మహానాడుకు భారీగా కదిలిన టీడీపీ నాయకులు, మహిళా కార్యకర్తలు. టీడీపీ నాయకులు జాగర్లమూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలుగు ప్రజలు అందరి పండుగే ఈ మహానాడు అని, ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టిన ఘనత ఒక్క ఎన్టీఆర్ కే దక్కుతుందని, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం ఒకే కావాలని మహానాడుకి నామకరణం చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఈనాటికి కూడా మహానాడు పండుగను కొనసాగిస్తున్నాడు అని మాట్లాడడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు కొల్ల రామకృష్ణ, మంచాల ఏడుకొండలు, పోలినేని మల్యాద్రి, పాటి బండ్ల వేణు, ఐత వెంకటేష్, ఐత అశోక్, ఒంగోలు శేషగిరి, యువ నాయకులు, భారీ సంఖ్యలో మహిళా కార్యకర్తలు ఆదిమూర్తిపురం గ్రామం నుంచి 60 మంది మహానాడుకు బయలుదేరడం జరిగింది. శ్రీనివాసరావు మాట్లాడడం జరిగింది.